chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. Okay. Verse 27. 27 చూద్దాం ఒకసారి. When she had heard of Jesus, came in the press behind and touched his garment, for she said, if I may touch but his clothes, I shall be whole. 27వ వచనం చూడండి. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. Now here is something that I want you to listen very closely. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. I know you heard this preached many times, but I'm going to show you something and I want you to get it, and it's going to help you a lot. మీరు చాలా సార్లు ఈ విషయాన్ని విన్నారు, మరొకసారి మీకు చూపిస్తాను. మీరు ఆశీర్వదించబడబోతున్నారు ఈ రాత్రి. When she heard of Jesus, came in the press behind and touched his garment. ఆమె యేసును గురించి విని ఆయన వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగులు ముట్టింది. But watch this. గమనించండి. For she said, ఆమె చెప్పింది, if I may touch but his clothes, I shall be whole. ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముట్టినా బాగుపడదును అని చెప్పింది. So the amplified version says, యాంప్లిఫైడ్ వర్షన్ లో ఉన్నది, she kept saying. ఆమె చెప్పుతూ వచ్చింది. What was she saying? ఆమె ఏమి చెప్పుతూ వచ్చింది? If I may but touch the hem of his garment. ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముట్టినా. So long before Jesus came into town, యేసుక్రీస్తు ఆ పట్టణానికి రాక ముందే she ఎప్పుడో had started to say something. ఆమె కొన్ని మాటలు చెప్పడం ఆరంభించింది. Come on now. Long before Jesus came into town, యేసుక్రీస్తు ఆ పట్టణానికి రాక ముందు ఎప్పటి నుండో she kept saying something. ఆమె చెప్పుతూ I వచ్చింది. told you something. మీకు చెప్పాను Your నేను, words create your future. Your words create your destiny. నీ మాటలు నీ భవిష్యత్తును, నీ మాటలు నీ గమ్యాన్ని నిర్ధారిస్తాయి. Last week, పోయిన వారము I was talking to Pastor Winston about this. విన్సన్ గారితో మాట్లాడుతున్నాను దీని And I గురించి. said, Pastor, when this woman kept saying that, ఆ పాస్టర్ గారు ఈ స్త్రీ చెబుతూ వచ్చినప్పుడు she had to wait until Jesus came into her town. యేసుక్రీస్తు ఆ పట్టణానికి వచ్చే వరకు తాను ఎదురు చూడాల్సి వచ్చింది. He said, no. ఆయన కాదు అన్నాడు. ఆయన He said, ఆయన అన్నాడు, her confession brought Jesus into town. ఆమె మాట్లాడిన ఆ మాటలే యేసుక్రీస్తుని ఆ పట్టణానికి నడిపించాయి. I said, wow, that's revelation. అది ప్రత్యక్షత మనకి. Her confession, ఆమె మాటలు, what she was saying, ఏదైతే పలుకుతుందో brought Jesus into town. ఆ మాటలే యేసుక్రీస్తుని Now తీసుకొచ్చాయి. that corroborates with what I've been teaching. నేను బోధిస్తున్నానుతో అది ఏకీభవించగా ఉంది. As you speak, నువ్వు మాట్లాడుతూ your ఉండగా words are going out there into the spirit world. నీ మాటలు ఆత్మ లోకములోనికి వెళతాయి. Your words are not idle. నీ మాటలు ఖాళీగా Your ఉండవు కాదు. words are going out there and they're going on an assignment. నీ మాటలు బయటికి ఒక కార్యమును బట్టి వెళుతూ ఉంటాయి. So when I'm confessing the word, నేను వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు I'm releasing words in the world of the spirit, నేను ఆత్మ లోకములోనికి మాటల్ని విడుదల and చేస్తున్నాను. they're released with an assignment. ఒక కార్యమును బట్టి అవి విడుదల చేయబడుతూ ఉన్నాయి. Are you with me? వింటున్నారా సంగమా? I said, are you with me? వింటున్నారా? Now the Bible again says, అలాగే బైబిల్ బోధిస్తుంది. she said ఆమె that చెప్పింది, if I may but touch the hem of his garment. ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముట్టినా. So the day arrived ఒక దినము వచ్చింది, that she pressed through the crowd జన సమూహం నుంచి తోసుకొని to వెళ్ళింది. do what? ఏమి చేయడానికి? To do what? Touch his garment. ఆయన వస్త్రాలు ముట్టడానికి. Wait. చూడండి, She did not go and say, Jesus, lay hands on me. యేసు ప్రభువు నా పైన చేతులు పెట్టండి అనలేదు ఆమె She వెళ్ళి. didn't ask people to help her to get to Jesus. యేసుగురి దగ్గర వెళ్ళడం కోసం ప్రజల సహాయం అడగలేదు ఆమె. She was doing something before Jesus came. యేసుక్రీస్తు రాకముందే కొన్ని కార్యాలను చేస్తూ She ఉంది ఆమె. kept saying, ఆమె చెప్పుతూ వచ్చింది, if I may but touch the hem of his garment. ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముట్టినా. Close your eyes. కళ్ళు మూసుకోండి, Close your eyes. కళ్ళు మూసుకోండి. Imagine yourself to be the woman. నువ్వు ఒక స్త్రీ అన్నట్టుగా ఊహించుకో ఒకసారి. The same woman with the issue of blood. You have a problem. Okay? రక్తస్రావం కలిగిన స్త్రీ లాగా ఊహించుకోండి Now, మిమ్మల్ని మీరు. you are saying, మీరు చెప్తున్నారు, if I may but touch the hem of his garment, ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన ఎడలా I shall be made whole. నేను బాగవుతాను Now, అంటున్నారు everybody మీరు. say that. Close your eyes and Andar- say this with me. అందరు కళ్ళు మూసుకొని If చెప్పండి, I may but touch the hem of his garment, I shall be made whole. Open your eyes. కళ్ళు తెరవండి. While you said that, మీరు అలా చెప్పినప్పుడు did you see a picture? మీరు ఒక చిత్రమును చూసారా? I said, did you see a picture? This is the key. ఇది తాళం చెవి. Whenever you speak something from the word, వాక్యం నుంచి నువ్వు ఎప్పుడు it మాట్లాడినను has to have a corresponding image
in your spirit and in your mind. దానికి అనుకూలమైనటువంటి ఒక చిత్రము నీ మనసులో ఆత్మలో ముద్రించబడాలి. You remember, గుర్తుంచుకోండి, this confession business ఈ ఒప్పుకోలు అనే is విషయము not something that you're doing in the natural world. ఈ భౌతిక లోకంలో చేసేది కాదు, It is ఇది related to the spirit world. ఆత్మలోకమునకు సంబంధించింది. So in her imagination, తన ఊహలో even before Jesus came into town, యేసుక్రీస్తు ఆ పట్టణానికి రాక she is ముందే seeing herself తనను చూసుకుంటుంది ఆమె. that I'm touching the hem of his garment. ఆయన వస్త్రపు చెంగులు ముడుతున్నాను And I'm అని, whole. నేను బాగవుతున్నాను అని చూస్తుంది. Now, చూడండి, as she sees that image, ఆ చిత్రమును చూస్తూ she ఉండగా says, if I may but touch the hem of his garment, ఆయన వస్త్రపు చెంగులు ముట్టిన ఎడల I will be healed. నేను If I స్వస్థపరచబడతాను. may but touch the hem of his garment, ఆయన వస్త్రపు చెంగులు I ముట్టిన shall ఎడల be whole. నేను if I బాగైపోతాను. may but touch the hem of his ఆయన garment, వస్త్రపు చెంగులు ముట్టిన ఎడల I shall be whole. నేను బాగైపోతాను. What is she doing? ఏం చేస్తుంది ఆమె? There is a correspondence between what she's seeing and what she's saying. ఆమె చెప్పేదానికి ఆమె చూసేదానికి అనేది ఒక సంబంధము ఉన్నది. Abraham, అబ్రహాము, all that you can see, I will give you. అబ్రహాము నువ్వు చూసినంతని చేతికిస్తాను. So whenever you're speaking something, నువ్వు ఎప్పుడైనా మాట్లాడుతున్నట్లయితే ask the help of the Holy Spirit to enable you to see it. దానిని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడగండి. Now you keep saying it and seeing it. ఇప్పుడు నువ్వు చెబుతూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు. You are releasing your words on an assignment నీ మాటల్ని ఒక కార్యముతో that they పంపిస్తున్నావు. will now create your destiny and your future. ఆ మాటలు నీ భవిష్యత్తును నీకు సృష్టిస్తాయి. Now, how many said I would like to write a check for 10 lakhs for the church? ఎంతమంది చెప్పారు 10 లక్షలు నేను రాయగలగాలి సంఘానికి కొరకు అని చెప్పి? ఎంతమంది Put your అనుకున్నారు? hands up. చేతులు పైకెత్తండి, Put your hands down. చేతులు దించండి, Close your eyes. కళ్ళు మూసుకోండి. Everybody close your eyes. అందరు కళ్ళు మూసుకోండి. See a checkbook in front of you. మీ చేతిలో చెక్ బుక్ చూసుకోండి, See a pen in your hand. మీ చేతిలో పెన్ను చూసుకోండి. And see yourself writing 10 lakhs in words. 10 లక్షలు అనే అక్షరాలతో రాస్తున్నారు And చూడండి. then 1 తర్వాత 1 రాస్తున్నారు, followed by 6 zeros. తర్వాత 6 సున్నాలు రాస్తున్నారు మీరు. Can you see that? చూసారా మీరు దాన్ని? Can you see that? చూసారా? Now tell God, ఇప్పుడు దేవుడికి చెప్పండి, God, I thank you for giving me the ability to give that to the church. దేవా దీన్ని సంఘానికి ఇవ్వడానికి నాకు సామర్థ్యం ఇవ్వండి. Open your eyes. కళ్ళు తెరవండి. ఇప్పుడు This is something you should not stop saying until it manifests. అది నెరవేర్చబడే వరకు ఈ మాట నువ్వు Now, how చెప్పడం is it going to ఆపకూడదు. happen? అది ఎలా It సంభవించబోతుంది? will happen in different ways to different people. రకరకాల ప్రజలకి రకరకాలుగా జరుగుతుంది. Somebody might have an inheritance that is given to them. కొంతమందికి వారి స్వాస్థ్యము ఇవ్వబడవచ్చు. Somebody might get a business deal that will enable them to give. కొంతమందికి ఒక బిజినెస్ డీల్ రావచ్చు వారి చేతికి. Somebody else might get a bonus that will cause that to come. కొంతమంది ఒక బోనస్ కూడా రావచ్చు. I don't know how it's going to come. అది ఎలా వస్తుందో తెలియదు, కానీ But you got to see it and say it. కానీ నువ్వు చూస్తూ ఉండాలి, చెబుతూ ఉండాలి దాన్ని. I gave you an example. ఒక ఉదాహరణ ఇచ్చాను మీకు నేను. Now 10 lakhs may be too big a step for some people. కొంతమందికి 10 లక్షలు అంటే చాలా పెద్ద అడుగు అవుతుందేమో. Start with something small. ఇంకొంచెం చిన్నగా ఆరంభించాలి. Maybe లేకపోతే some of you can start with 1,000 rupees. మీలో కొంతమంది 1000 దగ్గర Some of you can ఆరంభించవచ్చు. start with 10,000. మీలో కొంతమంది 10,000 దగ్గర Some ఆరంభించవచ్చు. 50,000, some 1 lakh, and some may be ready for 10 lakhs. కొంతమంది 50,000 కావచ్చు, కొంతమంది లక్ష కావచ్చు, కొంతమంది 10 లక్షలు According to కావచ్చు. the level of your faith. మీ విశ్వాసం యొక్క స్థాయిని బట్టి Don't try to take a step that is too big for you, మీకు చాలా పెద్ద అడుగు వేస్తూ ఉండకండి. because you may falter and fall. ఎందుకనగా మీరు తప్పు చేసి పడిపోవచ్చు కాబట్టి. Say amen. ఆమేన్. But remember this. ఇది గుర్తుంచుకోండి, If your words have to manifest in your life, నీ మాటలు నీ జీవితంలో if నెరవేర్చబడాలి your అంటే, words have to create your future, నీ మాటలు నీ భవిష్యత్తును సృష్టించాలి your అనుకుంటే imagination has to be activated. నీ ఊహ కూడా దానిలో పని చేస్తూ And ఉండాలి. all your imagination and your words Nee, must be in line with God's word. నీ వాక్యానుసారంగా నీ ఊహ నీ మాటలు కలిసి So I పనిచేస్తుండాలి. declare to you, ఈ రోజు ప్రకటిస్తున్నాను మీకు, because I see this picture, ఈ చిత్రమును చూస్తున్నాను నేను. I can never be poor in my life. నా జీవితంలో ఎప్పుడూ బీదవాడిగా ఉండను నేను. I don't know about you. You don't have to say amen. I'm saying amen for myself. మీరు ఏమని చెప్పక్కర్లేదు, నాకు నేను ఏమని చెప్పుకుంటున్నాను. I can never be poor another day in my life. నా జీవితంలో మరొక దినము కూడా I బీదవాడిగా know ఉండను. what poverty is. దరిద్రత అంటే ఏంటో I తెలుసు know నాకు. what lack is. కొరత అంటే ఏంటో తెలుసు I నాకు. know what it is to struggle when there is no money. ఆ డబ్బు లేనప్పుడు ఇబ్బంది పడటం అంటే I've ఏంటో had all తెలుసు. those experiences in life. ఆ అనుభవాలు కలిగి ఉన్నాను నా జీవితంలో. Through revelation. కానీ ప్రత్యక్షత And as ద్వారా I began to do what the word requires, వాక్యం సెలవిచ్చిన దాని ప్రకారం
now as I speak the word, ఇప్పుడు నేను వాక్యాన్ని పలుకుతున్నప్పుడు hallelujah, హల్లెలూయా hallelujah, హల్లెలూయా I said hallelujah, హల్లెలూయా. you're looking at a billionaire. ఇప్పుడు బిలియనీర్ ను చూస్తూ ఉన్నారు మీరందరూ. Oh, hallelujah. I don't have hallelujah. I said you're looking at a billionaire. ఒక బిలియనీర్ ను చూస్తున్నారు ఇప్పుడు మీరందరూ. Amen. ఆమేన్. Not in rupees, in dollars. ఆ రూపాయలు కాదు, డాలర్స్ లో కూడాను. Billion rupees is okay, but I'm talking about $1 billion. ఆ బిలియన్ డాలర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. My God is rich. నా దేవుడు ధనవంతుడు. It will not even be scratching the surface. $1 billion is not even scratching the surface. ఈ బిలియన్ డాలర్స్ అంటే ఏదో అడుగు భాగంలో తక్కువలో ఉన్నది కాదు అది. It doesn't matter. It doesn't make any difference to God. ఆ దేవునికి వ్యత్యాసం ఏమీ ఉండదు దానిలో. Woman, స్త్రీ, according to your faith. అమ్మా నీ విశ్వాసము చొప్పున. Amen. ఆమేన్. Now don't begin to get envious that I'm a billionaire. నేను బిలియనీర్ కాబట్టి మీరు My faith is అసూయపడకండి. making me a billionaire. నా విశ్వాసం నన్ను అలా తయారు Nobody is చేస్తుంది. stopping you from becoming a మీరు billionaire. బిలియనీర్ కాకుండా మిమ్మల్ని ఎవరు కూడా So ఆపరు. stop judging another one మరొకరిని తీర్పు తీర్చడం and stop ఆపేసాయి. being envious of somebody else. అసూయపడము ఆపేసాయి నీవు. Hallelujah. My desire is Now- that every one of you will be a millionaire and a billionaire. మీలో అందరూ కూడా ఒక బిలియనీర్ కావాలి అని Because God కోరుకుంటున్నాను. has more than enough. దేవుడు చాలా ఎందుకంటే సమృద్ధి కలిగి ఉన్నాడు. But you got to apply faith మీరు విశ్వాసమును and వినియోగించుకోవాలి. start talking what He talks. ఆయన బోధించిందని మాట్లాడాలి మీరు. Not what man is saying. మనుషులు చెప్తున్న మాటలు Not what కాదు. economy is saying. ఆర్థిక వ్యవస్థ Not చెబుతుంది what the కాదు. government is saying. ప్రభుత్వం చెప్తున్న But మాటలు కాదు. saying what God's kingdom is saying. దేవుని రాజ్యం చెబుతున్న మాటలు పలకాలి. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ఈశ్వర్ అనేటువంటి ఒక సహోదరుడు ఒక నెల రోజులుగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు తన పరిస్థితి ఏంటి అని అంటే తను ఒక బిజినెస్ కలిగి ఉన్నారు. మరి ఆ బిజినెస్ లో మరి కొంతవరకు మంచిగానే గడుస్తున్నప్పటికీ ఒక సమయంలో తన ఉన్నటువంటి ఆ స్టోర్ కి ఆపోజిట్ గా మరి ఇంకొక షాప్ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ సమయంలో మరి అలా ఉండకూడదు, మామూలుగా అయితే క్రమం ప్రకారంగా అలా ఉండకూడదు. కానీ వాళ్ళు వ్యతిరేకించి చాలా చాలా విధాలుగా కూడా ప్రతికూల పరిస్థితుల్ని తీసుకురావడం జరిగింది. మరి మా దగ్గర చాలా మరి పేరున్నటువంటి వారు ఉన్నారని భయపెట్టడము అనేటువంటి విషయాలు మరి ఈ సహోదరుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ సహోదరుడు మరి సంఘంలో మరి వాక్యాన్ని వింటూ ప్రత్యేకించి మరి ప్రార్థించినటువంటి నూనెలో మరి దేవుడు ఏ విధమైనటువంటి శక్తిని ఉంచారో అది వాడుతున్నప్పుడు ఎటువంటి అద్భుతములు జరుగుతాయో అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ నూనెను తీసుకెళ్లి మరి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా వేయడం జరిగింది. మరి ఇతని యొక్క ప్రణయం ఏమీ లేకుండానే వారంతట వారే మరి ఎంతో మరి సమస్యగా ఉన్నటువంటి ఆ షాప్ వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మరి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా సహోదరుడు ముందు కొనసాగడానికి సహాయం చేశారు యేసయ్య. మరి అంత మాత్రమే కాకుండా తనకి ఆరోగ్యపరంగా కూడా మరి విపరీతమైనటువంటి నడువు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. మరి ఆ సమయంలో కూడా మరి ప్రార్థించినటువంటి నూనెను మరి అతను రాసుకుని ప్రార్థన చేసినప్పుడు మరి ఏ విధమైన మెడికేషన్ అవసరం లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. Temple of God, and you cannot be lying down there. You better sit on the throne, for God dwells in you, and you're expected. Even as you sit and function in that role, you will see yourself. Even as you submit to the King of Kings, you will see yourself moving in power. You will see yourself moving in authority. You will see your life will never be the same. You will see yourself being a blessing. I will be to your God is I will be to you a creator. I will be to you somebody about everything else. I will be a healer, a defender, a provider, a judge, everything. A healer, everything you want. But that promise is for you if you are a believer in Christ. As a child of God, ఒక దేవుని you బిడ్డగా should not be one that is saying, when will I get my first house? నాకు ఎప్పుడు మొదటి ఇల్లు వస్తుందా అని చూడకూడదు మీరు. When will I be able to give away my first house? నేను ఎప్పుడు నా మొదటి ఇల్లు ఇవ్వగలుగుతానని చూడాలి God మీరు. is a giver. దేవుడు ఇచ్చువాడు. You are God's child. నువ్వు దేవుని కుమారుడు. Give away unto the Lord. ఇవ్వండి దేవునికి Give మీరు. to God's people. దేవుని ప్రజలకు ఇవ్వండి. Come on now, amen. ఆమేన్. We got to begin to think on a different frequency. మనము నూతనమైన కోణంలో When ఆలోచించాలి. our thinking changes frequency, మన ఆలోచన ఆ స్థాయిలోకి మారినప్పుడు then our talk will change its frequency. మన మాట కూడా ఆయన స్థాయికి మారిపోతుంది. Say amen. ఆమేన్.
Proverbs chapter 13. సామెతలు 13వ అధ్యాయము. Now, that was a very important aspect that I wanted to show you. మీకు చూపించాలనుకున్న ముఖ్యమైన That విషయం అది. when you are confessing about anything, నువ్వు దేని గురించి అయినా make sure you're మాట్లాడుతున్నప్పుడు not just repeating like a parrot. ఒక చిలుక వలె నువ్వు See, వల్లించకూడదు. the difference between a parrot and you, or a tape recorder and you, ఆ టేప్ రికార్డర్ కి చిలుకకి నీకున్న వ్యత్యాసం ఏంటంటే they all can say the same thing, అవన్నీ కూడా చెప్పిన మాటలు మళ్ళీ but they చెప్పగలుగుతాయి, have no imagination. కానీ అవి They ఊహించలేవు. cannot connect to the spirit world, ఆత్మలోకానికి అనుసంధానం అవ్వలేవు అవి, but only you can. కానీ నీవు మాత్రం And the అనుసంధానం అవ్వగలవు. power is released ఆ శక్తి because it's coming from your spirit. నీ ఆత్మలోంచి మాటలు వస్తున్నాయి కాబట్టి శక్తి విడుదల చేయబడుతుంది. Proverbs chapter 13 and verse 2. సామెతలు 13:2 చదువుకుందాం. All right. A man shall eat good by the fruit of his mouth. ఆ నోటి ఫలం చేత మనుషుడు మేలును అనుభవించును. Your mouth plays a vital role in establishing your destiny. నీ గమ్యాన్ని స్థిరపరచడంలో నీ నోరు ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. Now, she was healed because of what she said. ఆమె చెప్పిన మాటలను బట్టి ఆమె And what స్వస్థపరచబడింది. she said ఆమె ఏదైతే is చెప్పిందో what she saw. దానినే చూస్తుంది ఆమె. What do you see? నీవేమి చూస్తున్నావు? I said, what do you see? నీవు ఏమి చూస్తున్నావు? I see age reversal. నేను వయస్సు తిప్పిపోవడం చూస్తున్నాను, మారిపోవడం చూస్తున్నాను. I said, I see age reversal. వయస్సు తగ్గిపోవడం అనే విషయాన్ని చూస్తున్నాను Glory to నేను. God. హల్లెలూయా. See, when Abraham and Sarah were traveling, అబ్రహాం సారా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు Abraham was 75 అబ్రహాంకు 75 when he set సంవత్సరాల out వయస్సు. on the journey. ఆ ప్రయాణం ఆరంభించాడు And అప్పుడు. Sarah was only 10 years younger to him. ఆయన కంటే 10 సంవత్సరాల చిన్న వయసులో ఉంది That సారా. means according to my calculation, she is 65 years old. నా లెక్క ప్రకారము ఆమెకు 65 సంవత్సరాల Now వయస్సు. they're coming into Egypt. వారు ఐగుప్తులోనికి వస్తున్నారు. Now tell me, how beautiful should a woman be at 65 for a king to want her? ఒక స్త్రీని రాజు కోరుకోవడానికి 65 సంవత్సరాల వయసులో ఆమె ఎంత అందంగా And ఉండాలో for ఆలోచించండి. Abraham to fear that the king may kill him because of his wife's beauty. తన భార్య కందమును బట్టి రాజు నన్ను చంపుతాడేమో అని చెప్పి అబ్రహాం That భయపడ్డాడు. means at 65, అనగా 65 సంవత్సరాల she వయసులో was probably looking like 25. ఆమె 25 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలా కనబడిందేమో. God hasn't changed. దేవుడు మారలేదు, We have changed. మనము మారాం. Come on, somebody talk to me. So don't expect to look old. కాబట్టి నేను వయసు అయిపోతుంది కానీ ఆలోచించకండి. Caleb said at 85, I'm as strong as I was 40 years ago. కాలేబు చెప్పాడు 80 సంవత్సరాల వయసులో నాకు 40 సంవత్సరాల Don't వయసు ఉంది అని act చెప్పి. old. కాబట్టి వృద్ధుడుగా నువ్వు ప్రవర్తించకూడదు, Act young. యవ్వనస్తుడిగా ప్రవర్తించాలి. Because God is reversing your age. దేవుని వయస్సుని తిప్పేస్తున్నాడు కాబట్టి. I don't know what you're talking, but I'm talking this. మీరేం మాట్లాడుతున్నారు తెలియక నేను మాత్రం మాట్లాడుతున్నాను ఈ విధంగా. Your grandchildren are going to call me Anna. మీ మనవాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అన్న అని పిలుస్తారు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. So remember, this is not a joke. This is the word of God. ఇది జోక్ కాదు, దేవుని వాక్యం ఇదంతా. You see, man shall eat the good by the fruit of his mouth. మనుషుడు తన నోటి మాటల ఫలితం Your mouth అనుభవిస్తాడు. plays a vital role in establishing your నీ destiny. గమ్యాన్ని స్థిరపరచడంలో నీ నోరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. Glory to Jesus. యేసుకు మహిమ If you కలుగుగాక. don't like what you have ప్రస్తుతం నీకున్నది నీకు నచ్చకపోతే, and what you're experiencing right నీ now, అనుభవం నీకు నచ్చకపోతే ప్రస్తుతము, then change your అయితే confession నీ మాటల ఒప్పుకోలు to what you మార్చుకో. like, అప్పుడు నీకు ఏది ఇష్టమో దాని ప్రకారం which is మార్చుకో. in line with God's word. దేవుని వాక్యానుసారంగా ఉన్నట్టుగా చేయాలి. From tonight, ఈ రాత్రి నుండి you're going to change the way you talk. నువ్వు మాట్లాడే విధానం మార్చుకోవాలి. As a change the way you talk. నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. Don't look at yourself as old. వృద్ధునిగా నిన్ను నువ్వు చూసుకోకు. Say, praise God, I'm young. నేను యవ్వనస్తుని అని My, చెప్పండి. no, this is the word of God. ఇది దేవుని వాక్యము. Bless the Lord, O my soul, నా ప్రాణమా and యెహోవాను all సన్నిధించుము. that is within me, నాలో ఉన్న సమస్తమా. who renews my youth like the eagles. ఆయన పక్షిరాజు యవ్వనం వలె నన్ను యవ్వనంలో He renews your youth like the eagle. ఈ పక్షిరాజు యవ్వనం వలె నిన్ను చేస్తాడు దేవుడు. He feeds my mouth with good things. ఆయన మేలుతో నా నోటిని For నింపును. what?
దేనికి? So that your youth is renewed. తద్వారా నీ యవ్వనము తిరిగి Not that you might రూపొందించబడడానికి, get old, that you might get younger. వృద్ధుడవడానికి కాదు, So you యవ్వనస్తుడిగా can be మారడానికి, more active in the kingdom of దేవుని God. రాజ్యంలో మరింతగా క్రియాత్మకంగా పనిచేయడానికి. Hallelujah. హల్లెలూయా. So keep saying from tonight, ఈ రాత్రి నుంచి చెప్పడం my youth మొదలుపెట్టండి. is renewed like the eagle. నా యవ్వనం పక్షి రాజు వలె ఉంటుంది అని My చెప్పండి. youth is renewed like the eagle. యవ్వనము వలె నేను నూతన My పరచబడ్డాను యవ్వనంలో. youth is renewed like the eagle. పక్షి రాజు వలె నేను యవ్వనమును I will live ధరిస్తాను. long నేను దీర్ఘకాలం and I will బ్రతుకుతాను. live strong. నేను బలంగా I జీవిస్తాను. will live long. నేను దీర్ఘాయుష్యుని I కలిగి will live ఉంటాను. strong. నేను బలంగా I'm a జీవిస్తాను. multi-millionaire. నేను మల్టీ మిలియనర్ I am blessed to be a blessing. నేను ఆశీర్వదించబడను, ఆశీర్వాదకరంగా ఉంటాను. You may not have anything ఈ tonight, రాత్రి నీ దగ్గర ఏమి but లేకపోవచ్చు. see yourself feeding thousands వేల మందికి ఇస్తున్నట్టుగా నిన్ను నువ్వు చూసుకో. and see yourself giving lakhs into the church. ఆ సంఘానికి నువ్వు లక్షలు ఇస్తున్నట్టుగా నిన్ను నువ్వు See చూసుకో. yourself being a blessing to your family. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చూసుకో. I am నువ్వు. rich. నేను ధనవంతుడను. Somebody shout, I'm rich. I'm rich. One more time, I'm rich. I'm rich. I'm not just talking spiritually rich. నేను ఆత్మీయంగా ధనవంతుల గురించి I'm మాట్లాడట్లేదు. talking about rich in the natural, in the material sense. ఈ వస్తుపరంగా భౌతిక లోకంలో కూడా ధనవంతులుగా But if ఉండాలి. you're not rich spiritually, ఆత్మీయంగా ధనవంతులుగా you ఉండాలి. cannot be rich in the material sense. ఆత్మీయంగా ధనవంతులు కాకపోతే వస్తుపరంగా ధనవంతులుగా ఉండలేవు. Vitally important what is coming out of your mouth. నీ నోట్లోంచి వచ్చే మాట చాలా ప్రాముఖ్యమైనది. Ecclesiastes chapter 5. ప్రసంగి 5వ అధ్యాయం తెరుచుకుందాం. And look at verse 6. 6వ వచనం. Suffer not thy mouth to cause thy flesh to sin. Neither say thou before the angel that it was an error. Wherefore should God be angry at thy voice and destroy the work of thine hands? నీ దేహము శిక్షకు లోబర్చున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ ఎదుట నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేలా నష్టము నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. Why should God be angry at thy voice నీ మాటను బట్టి దేవుడు and ఎలా destroy కోపగించాడు? the work of thine hands? నీ కష్టమును Don't let వ్యర్థపరచుము. any word that comes out of your mouth anger God. నీ నోటి నుంచి వచ్చు ఏ మాట కూడా దేవునికి కోపము పుట్టించకూడదు. Your harvest of blessing నీ ఆశీర్వాదాల పంట demands spiritual, positive and scriptural words from your mouth. నీ నోటిలో నుండి ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన మాటల్ని కోరుకుంటాయి. Let me say that again. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. Your harvest of blessing నీ ఆశీర్వాదాల పంట demands spiritual, positive and scriptural words from your mouth. నీ నోటి నుంచి ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన మాటలు కావాలి అని కోరుకుంటున్నాయి. Your words either allow you access or deny access to the blessings and promises of God. దేవుని ఆశీర్వాదాల్లోనికి వాగ్దానాల్లోనికి నీ మాటలు ప్రవేశాన్ని మూసేస్తాయి లేదా See, ప్రవేశాన్ని the తెరుస్తాయి. promise is there, ఒక వాగ్దానం ఉన్నది. but what you say నువ్వేదైతే చెప్పుతావో is what will give you access or deny you access దానిలోనికి నీకు ప్రవేశాన్ని కలిగిస్తాయి లేదా ప్రవేశాన్ని to మూసేస్తాయి. possess that promise. ఆ వాగ్దానం Now అనుభవించడానికి. you know the story in Numbers chapter 13. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మనకు తెలుసు. Now they said this, వారు ఈ విధంగా చెప్పారు. we be not able to go up against the people, for they are stronger than we. వారు మనకంటే బలవంతులు గనుక వారికి వ్యతిరేకంగా వెళ్ళటం మన వల్ల కాదు అన్నారు. What were they saying? వారు ఏం చెప్తున్నారు? They were saying, we will die, our children will die, our wives will die. మేము చనిపోతాము, మా పిల్లలు చనిపోతారు, మా భార్యలు And we're చనిపోతారు. not able to go up against these people. వారికి వ్యతిరేకంగా వెళ్ళటం మన వల్ల కాదు అన్నారు. Now watch this. గమనించండి. What they were saying వారు ఏదైతే చెప్తున్నారో is related to what they were seeing in their mind. వారు మనసులో వారు చూసే దానికి సంబంధం కలిగి ఉన్నది. There was a picture that they had, వారి దగ్గర ఒక చిత్రం అనేది ఉన్నది. and the words were coming or originating from the picture they held in their mind and in their heart. వారి హృదయాల్లో మనసులో చూసినటువంటి ఆ చిత్రంలో నుండి ఆ మాటలు బయటికి వస్తున్నాయి. The picture they saw in their mind వారి మనసులో వారు చూసే చిత్రం అనేది was they cannot match the strength of these giants. ఈ యోధుల బలానికి మా బలము They సరిపోదు అనే don't చిత్రము. stand a chance to win. జయించడానికి ఎలాంటి అవకాశం And లేదు in అనే fact, చిత్రము. they're so strong they'll wipe us off. వారు చాలా బలవంతులు మనల్ని తూడ్చేస్తారు అంటున్నారు వారు. So based on that image, ఆ చిత్రమును ఆధారం చేసుకొని where is this image? ఈ చిత్రం ఎక్కడ నుంచి చెప్పండి. It's not in the reality of, it's not a fact. వారి వాస్తవం వారి బయట ఉన్నది It's కాదు an అది. imagination. వారి ఊహలో ఉన్నది అది. The words they spoke వారు మాట్లాడిన మాటలు were released into the realm of the spirit, ఆత్మ లోకంలోనికి విడుదల which చేయబడ్డాయి. now went and created their future. ఇప్పుడు ఆ మాటలు వారి భవిష్యత్తును సృష్టించాయి.
The giants did not kill them. యోధులు వారిని చంపలేదు, Their words killed them. వారి మాటలే వారిని చంపాయి. Many of you are sick, not because the devil made you sick, మీలో చాలా మంది రోగగ్రస్తులై ఉన్నారు. అపవాది చేస్తాడు కాబట్టి కాదు, but your words made you sick. నీ మాటలు నిన్ను రోగగ్రస్తులు Many are చేశాయి. in lack of a job and lack of money, not because the enemy is doing it, చాలా మంది ఉద్యోగం లేని వారు ఉన్నారు, డబ్బు లేని వారు ఉన్నారు. but it అపవాది is your చేశాడు కాదు. words that have trapped you and placed you in lack. నీ మాటలే నిన్ను ఉచ్చులో పెట్టి ఆ కొరతలో నిలబెట్టాయి. As truly as the Lord lives, యెహోవా జీవము తోడు, whatever he heard you say is what he will establish. నువ్వు ఏది చెప్పడం ఆయన వింటాడో దాన్నే స్థిరపరుస్తాడు. This is a spiritual law. ఇది ఆత్మ సంబంధమైన ధర్మము. Watch this. గమనించండి. There were two others that said, let us go up at once and possess it. మరో ఇద్దరు చెప్పారు, ఇప్పుడే మనం వెళ్ళి And they స్వాధీనపరచుకుందామన్నారు. said, we are well able to do it. మనము సాధించడానికి శక్తి చాలును అన్నారు వారు. What did they see? వారు ఏం చూస్తున్నారు? They saw another picture. వారు మరో చిత్రమును In, చూస్తున్నారు. in their imagination, వారి ఊహలో they had a picture. వారికి ఒక చిత్రమున్నది. They saw the picture that the battle is not ours. ఈ యుద్ధము మాది కాదు, కానీ The battle is the Lord. ఈ యుద్ధము యెహోవాది అని And చూస్తున్నారు. God will supernaturally grant us victory. దేవుడు సహజతీతముగా విజయమును And అనుగ్రహిస్తాడు. He will give us the promised land. ఆయన మనకు వాగ్దాన దేశాన్ని ఇస్తాడు. So out of that image, ఆ ఊహలో నుండి they began to speak. వారు మాట్లాడడం ఆరంభించారు. As truly as the Lord lives, యెహోవా జీవము తోడు, whatever you have spoken, నువ్వేదైతే పలికావో that shall be established. అది మీకు స్థిరపరచబడుతుంది. Only two of them spoke that way, వారిలో ఇద్దరు మాత్రమే అలా మాట్లాడారు, Joshua and Caleb. యెహోషువ, And they are కాలేబు. the only ones that made it. వారు మాత్రమే వాగ్దాన దేశం వెళ్ళారు. If you keep saying, I'm poor, నేను బీదవాడిని నువ్వు as చెప్తూ ఉంటే, truly as the Lord lives, యెహోవా జీవము తోడు, you will go to church, నువ్వు సంఘానికి you will వెళ్తావు, read the Bible, బైబిల్ చదువుతావు, you will నువ్వు pray, ప్రార్థన you చేస్తావు, will be faithful in the church, నమ్మకంగా ఉంటావు but సంఘంలో, you will always be poor. కానీ ఎప్పుడు బీదవాడిగా Because ఉంటావు. you have bound yourself with your word. నీ మాటలతో నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. Remember this tonight. ఈ రాత్రి You గుర్తుంచుకోండి, forget everything else. అన్ని మర్చిపోండి. The words you speak నీవు మాట్లాడే మాటలు are tools, weapons that have been released to create your future in the spirit world. ఆత్మలోకంలో నీ భవిష్యత్తును సృష్టించడానికి దేవుడిచ్చిన There పరికరమే is నీ మాటలు. creativity in the words you speak. నువ్వు మాట్లాడే మాటల్లో సృజనాత్మకత ఉన్నది. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు
పడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.